కళ్యాణం కమనీయం జీవితం అంటూ మన ముందుకి రాబోతున్నారు సాహితీ గారు. సరే, మూవీ ఎలా ఉండబోతుంది, అలాగే తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సాహితీ గారు, ఎలా Hello, ఉన్నారు? Shelly. I'm very good. How are you? ఐఎమ్ ఆల్సో గుడ్. కళ్యాణం కమనీయం జీవితం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించే వర్డ్ అది. ప్లస్ ఏంటంటే ప్రతి పెళ్లిలో కూడా అది వినిపిస్తుంది, చాలా మంది చెప్తా ఉంటారు. సో అదే మీ మూవీకి టైటిల్గా పెట్టడం జరిగింది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిలిం. మీరు చెప్పినట్టు ఇట్స్ అ రిలేటబుల్ ఫిలిం, అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ నా క్యారెక్టర్ అనేది చాలా చాలా స్వీట్, వెరీ రిలేటబుల్ టు ఆల్ ద గర్ల్స్. అండ్ మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి సినిమాలో. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ ఐ సెట్ ఓకే టు దిస్ ఫిలిం. సో యా, ఇట్స్ గుడ్. Is this your debut film or? No, this is not my debut film, but I'm happy to work in this film. Okay. Yeah. Before I've done 10 films అండి. సో యా. ఎందులో ఒకటి చెప్తారా, ఏ మూవీలో? సో రీసెంట్లీ హ్యావ్ డన్ ఇట్లు మీ అదవా, ఓకే. అండ్ ముందుగా హిట్లో చేశాను, మర్డర్ రాజీవ్ గారితో. అండ్ Okay. ఫస్ట్ ఫిల్మ్ నా బాయ్. సో యా, Okay. హ్యావ్ డన్ మెనీ ప్లెంటీ. నాన్ మూవీసే చేశారు, బట్ సారీ ఫర్ దట్. ఈ మూవీలో పర్టికులర్గా మీకు ఏ పాయింట్ నచ్చి యాక్సెప్ట్ చేయడం జరిగింది? ఐ థింక్ ద ట్విస్ట్ అండి, ఓకే. ద ట్విస్ట్ అండ్ ద ఎమోషన్స్. మంచి ట్విస్ట్ ఉంటుంది, మంచి ఎమోషన్స్ ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్, వాల్యూస్ కూడా అందరికీ ఇలా ఉండాలి అనే పాయింట్ ఉంటుంది. సో యా. ఈ మూవీలో మీరు కంప్లీట్గా ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు. మిగతా మూవీస్లో సైడ్ క్యారెక్టర్ అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయడం జరిగింది కదా? క్యారెక్టర్ చేయలేదు, కీ రోల్స్ చేశాను. అండ్ మిగతావన్నీ మెయిన్ లీడ్స్. ఓకే. ఇందులో హీరో గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, అండ్ కో స్టార్గా మీకు ఆయన ఎలా అనిపించారు? హీరో క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం. తన చుట్టూ నా చుట్టే తిరుగుతుంది ఫిలిం కూడా. అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ రియలీ గ్రేట్. తన ఫస్ట్ ఫిలిం అయినా చాలా ఈజీగా ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్లా చేశారు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ప్రతి ఆడపిల్లకి ఒక యాక్టర్ కావాలి అన్నప్పుడు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీళ్ళతో ఒక్కసారైనా యాక్ట్ చేయాలి నేను వాళ్ళతో లైఫ్లో అని ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా. సో మీరెవరితో? మెనీ ఐమ్ టెలింగ్ యూ, చాలా టైం ఉంది. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ టు వర్క్ విత్ ఆల్ ద సూపర్ స్టార్స్. ఓకే, 1 or 2 మెంబర్స్, మెనీ అందరితో చేయాలని కోరుకుంటున్నాను. నాని గారితో చేయాలని ఉంటుంది, ప్రభాస్ గారితో చేయాలంటుంది. వెరీ బిగ్ డ్రీమ్స్. సో యా. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయిన తర్వాత మీకు కాంపిటీషన్ వీళ్ళు అని ఎవరు అనుకుంటారు? నాట్ ఎట్ ఆల్. ఎవరిది వాళ్ళు, దే ఆర్ ఎక్సలెంట్ యాక్టర్స్ అండి. దిస్ నథింగ్ లైక్ కాంపిటీషన్. ఎవరిది వాళ్ళ స్టైల్ ఉంటుంది. సో యా. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫర్ మీ ఐ థింక్ ఇప్పుడున్న దాంట్లో అయితే సాయి పల్లవి గారు. షీఈ్ బ్యూటిఫుల్ అండ్ అద్భుతమైన యాక్టింగ్. అప్పట్లో అంటే ఆబ్వియస్లీ శ్రీదేవి గారు. యా. సాయి పల్లవి గారిలో మీకు బాగా అడ్మైర్ చేసిన పాయింట్ ఏంటి? She's very natural and she's very down to earth. She's very humble. So that's a beautiful thing. Yeah. సాయి పల్లవి గారు చేసిన మూవీస్లో మీకు బెస్ట్ మూవీ అనిపించింది ఏంటి? I think Fida. ఫస్ట్ ఫిలిం కదా, రైట్? దాంట్లో ఐవ్ సీన్ హర్ యాజ్ అ ఫ్రెష్, అదే ఫ్రెష్ క్యారెక్టర్ చూసాను కాబట్టి ఐ థింక్ దట్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ ఫ్రీ క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ అండి. మీ మూవీ సక్సెస్ అవ్వాలి, మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.